నమస్తే, వెల్కమ్ టు సంధ్యా సమయం న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేస్తే సీఎం రేవంత్ గాడిలో పెడుతున్నారు. ఎమ్మెల్యే ఏర్లపల్లి శంకర్ వెల్లడి. అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం, వడ్లను కొనుగోలు చేయాలని రైతు ఆందోళన. ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు. భారీ కేక్ ని కట్ చేసిన ఫ్యాన్స్. జయంతి వేడుకలు. కాకినాడలో టాటా ఐపీఎల్ మ్యాచ్ ను తిలకించేందుకు భారీ స్క్రీన్లు. సుమారు 10,000 మంది ప్రేక్షకులు తిలకించే విధంగా ఏర్పాట్లు. ములుగు అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం, వడ్లు కొనకపోతే ఆత్మహత్య దిక్కు అని రైతులు వాపోయారు. తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన లాలయ్య అనే రైతు తన 7 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోసి నెల రోజులు అవుతున్న కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి స్తోమత లేక పొలం వద్దే వడ్లు ఆరపోసుకున్నాడు. అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా తన వడ్లను కొనుగోలు చేయాలని, లేకపోతే తనకు ఆత్మహత్య దిక్కని రైతు లాలయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. రైతు పరిస్థితి ప్లాన్ చేసుకోరాడు చెల్లించి బాలయ్య 7 ఎకరాల 7 ఎకరాల వడ్లు ఇలా ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో నేను 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేడు ఈ రోజులల్లా. ఎందుకంటే నేను ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు ఈ రోజులల్లా. ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగురి ప్రభుత్వం, ఈ మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు దగ్గర రాజ్యం ఆట ఎద్దేసిన ఎగర్సామాట. ఈ రాజ్యం కూడా ఈ రోజులో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేసినా వడ్లు ఎవరైనా కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది, ఇలా 2 నెలలకు. సినీ విలీలాకాశంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి సేవాభావంతో ఉన్నతంగా రాణించిన మహనీయులు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అని చల్లా వెంకటరమణ, ఎం శేఖర్, బోరా ఎల్లారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపేటలో కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి పేదలకు అన్నదానం చేపట్టారు. సూపర్ స్టార్ కృష్ణ తన సినీ జీవితాన్ని తేనె మనసుల సినిమాతో ప్రారంభించి ధృవతారలా నిలిచారని వారు కొనియాడారు.
చెప్పండి. రామకృష్ణ కొత్తపేట శివరాజపేటలో మహేష్ బాబు వాళ్ళు భారీ ఎత్తున అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ఈ దిగ్విజయంగా జరిగిన కారణంగా 22వ జయంతి సందర్భంగా సాహస వీరుడు మన సండియమ్మను తెచ్చిన గనుడు, అలాగే కలర్ మరియు కలర్, అలాగే సినీ ఫీల్డ్లో ఎక్కువ చలనచిత్ర నటించిన సినీ ఫీల్డ్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోగా ఆయనకు పేరుంది. అలాగే వాళ్ళ కంట్రీ పులుసులు పుచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక ఊరినే దత్తత తీసుకుని దత్తత కార్యక్రమంగా ఊరిని సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి శుభాకాంక్షలు. ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయినా మా అమ్మాయిల దృష్టిలో చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. ఎప్పుడు మేము అనేక కొత్తపేటలో అనేక కార్యక్రమాలు 4 కార్యక్రమాలు చేస్తాం, ఇంకా మేము చేస్తూనే ఉంటాం. ఆయనకి బంగారం లాంటి వారసుని ఇచ్చాడు, మా మహేష్ లాంటి బంగారం లాంటి వారికి ఇచ్చాడు. ఆ మహేష్ సినిమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు చిన్నపిల్లలకు 4500 ఆపరేషన్లు పైగా ఆపరేషన్లు చేసి చరిత్ర సృష్టించాడు. నాడు మోసగాడు వరలవేడిగా ఒక సినిమా వస్తే నేడు దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా కాకినాడలో టాటా ఐపీఎల్ మ్యాచ్ ను తిలకించేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మూర్తి, బీసీసీఐ ప్రతినిధి ఆల్విన్ గైక్వాడ్ తెలిపారు. జూన్ 1-3 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న 2 ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్లు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అమలాబాద్ లో జరిగే పంజాబ్ ముంబై క్వాలిఫైడ్ మ్యాచ్ 3వ తేదీన జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను సౌత్ ఇండియాలో కాకినాడలో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 10,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ ను తిలకించే విధంగా ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. మీడియా మిత్రులకి సానా సతీష్ బాబు గారి తరఫున ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నేను చేస్తున్న కృషికి మీ సహకారం, మీ యొక్క అభినందనలు మాకెంతో ముఖ్యమైనవి. మీరు గత 2 రోజుల బట్టి మీడియా వారికి చూపిస్తున్న ఉత్సాహాన్ని మేమెంతో సానా సతీష్ గారి తరఫున రాజ్యసభ ఎంపీ అయినటువంటి మా సానా సతీష్ గారి తరఫున మీకు అభినందనలు ప్రత్యేకంగా మీడియా వారికి తెలియజేస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ని ఏర్పాటు చేశారు. 1వ తారీఖున జూన్ 1న ఎలిమినేటర్ మ్యాచ్ని, 3వ తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రోత్సాహాన్నిస్తున్న జిల్లా కలెక్టర్ గారైనటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ అధికారులకి, జిల్లా క్రీడాకార అధికారులందరికీ, సంబంధిత అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధించిన నివేదికలు కూడా అందజేశారు. దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈ ఈవెంట్ ఏర్పాటు చేశాం. ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా At the same time, I would also like to thank the media for being in line with the BCCI and East Godavari District Federation for creating awareness amongst the people in Kakinada about the IPL Fan Park. Would also like to thank to the people who have given us permission to conduct IPL Fan Park in Kakinada on the 1st of June and 3rd of June 25 at District Sports Authority, Krishnanagar, Ramayana. This season, BCCI stretched to 50 cities to conduct IPL Fan Park, out of which 2 cities belong to the state of Andhra. I would name them is Vijayawada and Kakinada. BCCI's intentions to have IPL Fan Park is to bring electrifying stadium-like atmosphere to cities where there are no stadiums, cities which do have stadiums but they do not host IPL matches. IPL Fan Park is for the people of such cities who can.
గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం, ఎవరి రూమ్ వాళ్లే క్లీన్ చేసుకోవడంలో తప్పేంటన్న ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కడుక్కుంటే తప్పేంటని మీ అధికారులే అంటున్నారు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ ఇళ్లల్లో మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ పిల్లలు పోయే బడులల్లో పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుగుతూ ఉన్నారా? మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా? కడుక్కుంటే తప్పేందని మీ అధికారం అంటున్నారు. మరి కడుక్కోవాలి కదా. నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతూ ఉన్నది. ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు. ఈ దేశం పుట్టక ముందు నుంచి, ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు. వాళ్ళ టాయిలెట్లే కాదు, సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే కడుగుతున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర. ఇవాళ వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని, ఎన్ని రోజులు రా ఈ పారిశుద్ధ కార్మికుల పని చేయాలి, ఎన్ని రోజులు ఈ బాంఛన బతుకు ఉండాలి, ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1000 గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు, ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్ ఎక్కాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, విదేశాలకు పోవాలి, ఇంగ్లీషు చదువుకోవాలి. ఉన్నోళ్ళ పిల్లలే కాదు, పేదోళ్ళ పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు 1000 దాకా పెంచితే, వీళ్ళందరికీ సన్నబియ్యంతో అన్నం పెడితే, వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుగుట్ట మంత్రి. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలు దోచుకున్నారు తప్ప చేసింది శూన్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. నందిగామ మండలం మోతుకులగూడ, ఈదులపల్లి, శ్రీనివాసులగూడ, మజీద్, మామిడిపల్లి, మొదళ్లగూడ, మంచంపాడు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇస్తూ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కసారి ఇక్కడ రైట్ ఏం చేసి అన్నా వస్తుంది 20 కూడా ఇవ్వాలన్నా ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను, ఉద్యోగులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి, నాయకులు రమణ పేర్కొన్నారు. సిఐటియు 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాకినాడ సామాన్య ఆసుపత్రి వద్ద సిఐటియు పతాకాన్ని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రమణ, వీరబాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చడం తగదని, వెంటనే కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
ఓకే 1970లో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు కార్మిక వర్గం ఐక్యత కోసం ఐక్యత పోరాటం అనే నినాదంతో కార్మిక సంఘాల మధ్య ఐక్యతని కార్మికుల మధ్య ఐక్యతను తీసుకురావడం కోసం ఏర్పడింది. నేటికి 55 సంవత్సరాల కాలం అయ్యింది ఏర్పడి. 55 సంవత్సరాల కాలం సందర్భంగా సిఐటియు కాకినాడ జీజీహెచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబిరాణి గారు చేశారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని ఈ యొక్క సిఐటి ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో దీన్ని తిప్పుకొట్టడం కోసం 4 లేబర్ కోడ్లు తిప్పుకొట్టడం. జూలై 9 సార్వత్రిక సమ్మెను చేయండి. కార్మికుల ఐక్యత కార్మికుల జిందాబాద్. కామ్రేడ్స్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ పోరాటం వర్ధిల్లాలి ఐక్యత పోరాటం వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్. సిఐటి ఓకే 1970లో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు కార్మిక వర్గం ఐక్యత కోసం ఐక్యత పోరాటం అనే నినాదంతో కార్మిక సంఘాల మధ్య ఐక్యతని కార్మికుల మధ్య ఐక్యతను తీసుకురావడం కోసం ఏర్పడింది. నేటికి 55 సంవత్సరాల ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ్ కుమార్ అన్నారు. వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కిర్లంపూడి వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు ఎస్ తిమ్మాపురం బూరుగుపూడి గ్రామాలలో ఖరీఫ్ సీజన్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకాల పంటలతో పాటు మెరక వ్యవసాయంలో అపరాలు, చిరుధాన్యాలు వంటి పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులకు సూచించారు. మనం ఒక నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి గ్రామంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో రైతు సోదరులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియచేయడం జరిగింది. దాని ప్రాముఖ్యంగా సాయిల్ టెస్టింగ్ దాని గురించి రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది. రెండవది నానో యూరియా, నానో డిఏపి గురించి ఎలాంటి పర్మిషన్లు లేకుండా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేని గ్రావెల్, మట్టి తవ్వకాలు జాతీయ రహదారిపై తుని నుంచి జగ్గంపేట వరకు బహిరంగంగా డబ్బాలు పెట్టి ర్యాంపులు వేసి రాత్రి పగలు షిఫ్ట్ డ్యూటీలు వేసుకుని తిష్ట వేస్తుంటే అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కావస్తున్నా అక్రమ దందాలకు అధికారులు చెక్ పెట్టకపోగా ఒక కేసు కూడా నమోదు చేయలేదని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.